హెజ్కేల్ గ్రంథము 38వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు హెజ్కేల్ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. హెజ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని అన్య దేశాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక దేశం, ఈ దేశము ఇశ్రాయేలు దేశం మీదికి దాడి చెయ్యటం. అంటే ప్రాముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోబోయే అంశం ఏంటంటే, ఇశ్రాయేలు దేశము ప్రపంచానికి నడిబొడ్డున ఉందా అంటే, ప్రపంచానికి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఇశ్రాయేలు దేశం సెంటర్లో ఉందా అంటే, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటే కేంద్రం, నాభి, నట్ట నడుమ, మధ్యలో ఉన్నదా? ప్రపంచానికి మధ్యలో సెంటర్లో ఇశ్రాయేలు దేశం ఉన్నదా అన్న దాని మీద ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నిజంగానా మనం ఆలోచన చేస్తే కొంచెం మిరాకిల్, అద్భుతంగా ఉంటుంది. ఇది చూడండి, దేవుడు ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు భూమిని మనుషునికి నివాస యోగ్యంగా గోళాకారంగా చేసి అందులో సెంటర్ని ఇశ్రాయేలు దేశాన్ని ప్రపంచానికి నడిబొడ్డుగా ఎంచుకున్నాడంటే చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. దాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. అంటే ఈ 38వ అధ్యాయంలో అదే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు హెజ్కేల్ ప్రవక్త ద్వారా. ఇక్కడ 3వ వచనంలో ప్రవచించమని చెప్తున్నాడు యెహోవా హెజ్కేల్కు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మేషక్నకును తుబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినై ఉన్నాను. ఈ గోగు ఎవరు? రోష్, మెషక్, తుబాల్, వీటికి అధిపతి గోగు. ఇతను కొన్ని అన్య దేశాలను పొత్తు కలుపుకొని వాటికి నాయకత్వం వహిస్తూ 5వ వచనంలో అంటాడు, పారసీక దేశము, కూషియులు, పూతువారు, గోమేరు వారు, తొగర్మాయు, ఈ సైన్యములన్నిటినీ వెంటేసుకొని ఈ గోగు అనే వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడంట? ఇశ్రాయేలు దేశం మీదకి వస్తున్నాడంట. అదే చెప్తున్నాడు అక్కడ. ఇశ్రాయేలు పరిస్థితి ఎట్లా ఉంది అప్పుడు చూడండి. 8వ వచనంలో అంటాడు, చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరాల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయిన ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలుల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును, ఆయా జనులలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనుల యొద్దకును నీవు వచ్చేదవా అని దేవుడు అడుగుతున్నాడు అనమాట. అర్థమైందా? అంటే దాదాపు అన్య దేశాలకు నాయకత్వం వహిస్తూ ఈ మాగోగు దేశస్థుడు గోగు అనే వ్యక్తి ఇశ్రాయేలు దేశం మీదకి రావాలని అందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాలను, కూటమి రాజ్యాలన్నిటిని ఒక సమకూర్చుకొని ఇశ్రాయేలు దేశం మీదకి దాడి చేయడానికి వస్తున్నాడు. ఫైనల్గా విజయం సాధించలేకపోయాడు అనుకోండి. కానీ ఇక్కడ 12వ వచనం చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది.
వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు ప్రపంచమంతటా చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వారికి వాగ్దానం ఏంటి? దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మరలా నేను సమకూరుస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేసిండా, చేయలేదా? బబులోను చెరకాలం ఎంత? 70 సంవత్సరాలు. యూదులు ఇశ్రాయేలు యొక్క జీవితం అంతా ఎలాంటిదంటే, పాపం చేయటం, దేవుడు బానిసత్వానికి అప్పచెప్పడం, పశ్చాత్తాపపడి దేవునికి మొరపెట్టడం, దుఃఖపడడం, మరలా వాళ్ళ చేతి నుంచి విడిపించడం. మొత్తం వాళ్ళ జీవితం అంతా అంతే. ఐగుప్తీయులో 430 సంవత్సరాలు, ఫిలిస్తీయుల కింద, అన్య దేశాల కింద బానిసలుగా బ్రతకడం, బబులోను చెరలో 70 సంవత్సరాలు. వీళ్ళ బ్రతకంతా అంతే. అంటే దేవుడిచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోవడం. ఇక్కడ బబులోను చెర గురించి, బబులోను చెరలో ఉన్నటువంటి వీళ్ళు కూడా, వీరికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, దేవుడు మరలా ఆయా దేశాలలో అన్యజనుల మధ్య చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను, నిరాశ్రయులైనటువంటి దేవుని ప్రజలను మరలా సమకూరుస్తాను, వాళ్ళు సమకూర్చబడతారు. సమకూర్చబడిన ప్రజల మీదికి దాడి చేయాలని మళ్ళా ఎవడు ప్లాన్లు వేసుకుంటుండు? గోగు. అర్థమైందా? ఆ గోగు అనేది, మాగోగు అనేది దేశము. తర్వాతకి అక్కడ ఉన్న ప్రాంతాలు ఏంటి అనేవి అవి మనకు తర్వాతకి చూద్దాం. మనకి ఇక్కడ విషయం ఏంటంటే, ఇశ్రాయేలు దేశము ప్రపంచానికి నడిబొడ్డున ఉందా? దిస్ ఈజ్ మన క్వశ్చన్, మన టాపిక్. ఆలోచన చేద్దాం దీని మీద. ఇశ్రాయేలు దేశము ప్రపంచానికి నడిబొడ్డున ఉన్నదా? ఈ 12వ వచనం చదివేటప్పుడు, ఎహెజ్కేలు గ్రంథమే, మన 38వ అధ్యాయం 12వ వచనాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను గలిగి భూమి నట్ట నడుమ నివసించు జనముల మీదికి తిరిగిపోయేదను అని అనుకుంటున్నాడంట మాగోగు. అర్థమైందా? అంటే వీళ్ళు దేని మీదికి? ఇశ్రాయేళ్ల దేశం మీదికి. వాళ్ళని రప్పించింది ఎవరు? దేవుడే. అర్థమైందా? కానీ దేవుడు ఇక్కడ ఒక మంచి మాట, అద్భుతమైనటువంటి మాట వ్రాయించుతున్నాడు. ఏమని మాట రాయించుతున్నాడంటే, భూమి నట్ట నడమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను అని ఎవరనుకుంటున్నారు? గోగు అనే వ్యక్తి అనుకుంటున్నాడు, అన్య రాజులందరినీ పోగేసుకొని. ఎవరు? భూమి యొక్క నట్ట నడమ నివసించు ప్రజలు ఎవరు? అసలు ఈ గోగు ఎవరి మీదికి పోదామని అనుకుంటున్నాడు? 14వ వచనం, నరపుత్రుడా ప్రవచనం ఎత్తి గోగుతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా. ఉత్తర దిక్కున దూరము నుండి వస్తున్నారు వీళ్ళంతా, మేఘము కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు, అంత్య దినముల యందు అది సంభవించును. అర్థమైందా? ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయుల మీద పడతారని దేవుని ప్రవక్తలైనటువంటి దేవుని సేవకుల ద్వారా దేవుడు ముందుగానే చెప్పేస్తున్నాడు ఇది. అర్థమైనా? 18వ వచనంలో అంటాడు, ఆ దినమున గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవు ఆ దినము. ఈ గోగు ఎక్కడికి వస్తుందంట? ఇశ్రాయేళ్ల దేశం మీదకి వస్తుందంట. ఈ ఇశ్రాయేళ్ల దేశం ఎక్కడ ఉన్నది? వీళ్ళు ఆల్రెడీ చెదిరిపోయారు. చెదిరిపోయిన బిడ్డలని, ఆయా జనులలో చెదిరిపోయిన వారిని సమకూర్చాడు. ప్రశాంతంగా బతుకుతున్నారు. వీరి మీదికి దండెత్తిపోవాలని ఎవరు అనుకుంటున్నారంటే గోగు అనే వ్యక్తి అనుకుంటున్నాడు. వీరు ఎక్కడ ఉన్నారని దేవుడు రాయించుతున్నాడు?
భూమి నట్టనడమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేది. అంటే ఇశ్రాయేలు దేశము భూమికి భూమికి మధ్యలో ఉంది. దీన్ని మనము జియోగ్రాఫికల్గా మనం ఆలోచన చేస్తే, అంటే భూగోళ శాస్త్రం కావచ్చు, భూగోళ శాస్త్రవేత్తలు భౌగోళికంగా మనం ఆలోచన చేస్తే, భూమి యొక్క ఉపరితలం కేంద్ర బిందువుగా, అంటే నట్ట నడుమగా, నడిబొడ్డుగా ఇశ్రాయేలు దేశం ఉందని బైబిల్ చెప్తుంది. కానీ మనం బయట ఆయా దేశాల సర్వేలు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, రకరకాలుగా చెప్పారు. ఒకరికి ఒకరు చెప్పిన దానికి పొంతన లేదు, అంటే భేదాలు విభేదిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పేశారు. అర్థమైందా? అంటే వాళ్ళు చేసిన సర్వేలలో. బట్ మనుషులు చేసిన సర్వేలు ఒక్కొక్కరు వారికి తోచినట్టుగా, వారికి అర్థమైనట్టుగా వాళ్ళు చెప్పొచ్చు. కానీ వాళ్ళకంటే ముందు ఎజికేల్ ప్రవక్త ఎప్పుడు రాస్తుండేది? క్రీస్తు పూర్వం రాస్తున్నాడు. బబులోన్ చెరలో ఉన్నప్పుడు. బబులోన్ చెరకు ఎప్పుడు వచ్చారు వీళ్ళు? 6వ శతాబ్దం 5వ శతాబ్దం అంతా ఈ బబులోను చెరే కదా వీళ్ళది. అప్పుడు రాస్తున్నాడు. అర్థమైందా? కానీ భూమికి నడిబొడ్డుగా, కేంద్రంగా, మిడిల్లో సెంటర్ పాయింట్గా ఉన్నాయని చాలామంది చాలా ప్లేసులు చెప్పేశారు. ఈ మధ్య మన ఆఫ్టర్ ఏడి క్రీస్తు శకం తర్వాత. అర్థమైందా? ఎక్కువగా ఏం చెప్తారంటే, టర్కీ ప్రాంతంలో చోరం ప్రావిన్స్లో ఉన్న ఇస్కీలిప్ జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతము ప్రపంచానికి నడిబొడ్డని జియోమెట్రికల్గా వాళ్ళు చెప్పారు. ఇంకొకరు ఏమంటారు? డెల్ఫీ అంటే గ్రీస్ దేశంలో ఉన్నటువంటి ఓంఫాలోస్లో ప్రపంచనాభి అక్కడ ఉంది, డెల్ఫీలో ఉందని, గ్రీస్లో డెల్ఫీ ఉంది. ఆ డెల్ఫీనే ప్రపంచనాభి అని గ్రీకు పురాణాలలో కూడా వాళ్ళు రాసుకున్నారు. గ్రీకు పురాణాలలో కూడా, మిథాలజీలో కూడా వాళ్ళు ఏం రాసుకున్నారంటే, గ్రీసులో ఉన్నటువంటి డెల్ఫీ ప్రపంచనాభి అని రాసుకున్నారు. ఇంకా పేరు దేశాలలో పేరు అన్న దేశం ఒకటి ఉంటుంది. దేశం పేరే పేరు. అందులో కుస్కో ఆ ప్రాంతం, అది ప్రపంచనాభి అని ఒక సర్వేలో వాళ్ళు చెప్పేసుకున్నారు. ఇంకొకరు ఏమంటారంటే, అలా కాదు, ఐగుప్తు దేశంలో గీజా గ్రేట్ పిరమిడ్. ఐగుప్తు దేనికి ఫేమస్? పిరమిడ్స్. ఐగుప్తులో గీజా యొక్క గ్రేట్ పిరమిడ్ ఉంది, అది ప్రపంచం యొక్క సెంటర్ పాయింట్ అని ఇంకొకరు చెప్పేశారు. అర్థమైందా? ఇలాగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రపంచానికి సెంటర్ పాయింట్, ప్రపంచానికి నాభి, నడిబొడ్డు. అర్థమైందా? అంటే మిడిల్. ఇప్పుడు సంథింగ్ అప్పుడప్పుడు గ్రామాలలో బొడ్రాయి వేస్తుండ్రు అని అంటారు, తెలుసు కదా? బొడ్రాయి, బొడ్డు రాయి అంటే బొడ్డు అంటే నాభి. ఎక్కడేస్తారు అది? ఊరు బయట వేస్తారా? ఆ ఊరిని అంతా చూసి ఊరుకు సెంటర్ ఏడ ఉందో ఆడ బొడ్రాయి వేస్తారు. అంటే బొడ్రాయి అంటే, బొడ్డు అంటే నాభి, మధ్య. ప్రతి గ్రామానికి బొడ్రాయి వేస్తారు. అప్పుడప్పుడు బొడ్రాయి పండుగ అని పోతారు చాలా మంది. నేను చాలాసార్లు విన్నా, బొడ్రాయి వేస్తారు మా ఊర్లో అని అంటారు. ఎక్కడేస్తారు అది? ఊరు సెంటర్లో వేస్తారు, బొడ్డు నాభి. కానీ దేవుడు ప్రపంచానికి నాభి ఎక్కడేసిండు? ఎక్కడుంది? ఇశ్రాయేలు దేశములు, అది సెంటర్ ప్రపంచానికి. ఎవరు చెప్పిరా అంటే దేవుడు రాయించాడు.
అర్థమైందా? తీరబోతే మన ఇండియన్స్ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి అలహాబాదు ప్రాంతంలో ప్రయాగ్రాజ్ అనే ఒక ప్రాంతం, అది ప్రపంచానికి నాభి అని మన ఇండియాలో ఉన్న ఒక ప్లేస్ కూడా చెప్పేశారు. అర్థమైందా? ఇలా ఇంకొక ఏం చెప్తారంటే, ఒక ఐలాండ్ ఉంది, నల్ ఐలాండ్. అసలు ప్రపంచానికి సెంటర్ నాభి నల్ ఐలాండ్. అక్కడ అది జనసాంద్రత ప్రాంతం కాదు, ఒక ఐలాండ్, సముద్రం అది దివి నల్ల ఐలాండ్, అది సెంటర్ అనే ఇంకొకరు, అంటే రకరకాలుగా తర్వాత చెప్పారు. అర్థమైందా? కానీ బైబిల్లో దేవుడు భూమిని సృష్టించినటువంటి దేవుడు చెప్పేది, రాయించింది ఏంటంటే, భూమిని ఎవరు చేశారమ్మా? ఆది అందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. సృష్టించిన దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేశము భూమికి నట్ట నడుమ ఉంది. భూమికి నట్ట నడుమ ఉంది. అర్థమైందా? అంటే మనం చరిత్రలోనికి కూడా వెళ్తే ప్రపంచ తొలి పటం ఈ ఓటీ మ్యాప్స్ ఏమంటారు? ఓటీ మ్యాప్స్ అంటారు, లేకపోతే టీఓ మ్యాప్స్ అని అంటారు. ఇసిడోరన్ పటం. ఈ పటంలో కూడా ఇది ప్రపంచ తొలి పటం. ఇది ఆఫ్రో యురేసియన్ భూభాగాన్ని ఒక ఓటీ పటం అంటే ఓ ఆకారంలో చేస్తుంది. టీగా 3 ఖండాలను విభజించి అందులో సెంటర్ ఏం చూపిస్తుంది అంటే ఇశ్రాయేలు దేశాన్ని చూపిస్తుంది. దీన్ని టీఓ పటం అంటారు. టీఓ పటం లేదా ఓటీ పటం అని చెప్తారు. అంటే టీ అంటే 4 నదులను 4 ఖండాలను విభాగించి సర్కిల్. అర్థమైందా? దీన్ని ఇసిడోరన్ పటం అని కూడా అంటారు. ఈ మ్యాప్ తొలి మ్యాప్. ఇది దేన్ని చూపిస్తుంది? ప్రపంచ నడిబొడ్డు అనంటే ఇశ్రాయేలు దేశాన్ని చూపిస్తుంది. ఆ తర్వాతకి ఈ మధ్య కాలంలో తర్వాతకి వచ్చినటువంటి దశాబ్దాలలో వచ్చినటువంటి సర్వేలన్నీ ఒక్కొక్కటి టర్కీలో ఉందని, డెల్ఫీలో ఉందని, కుస్కులో ఉందని, ఇలా రకరకాలుగా చెప్పేసుకుంటున్నారు. అర్థమైందా? కానీ బైబిల్ చెప్పింది ఏంటిది? ప్రపంచానికి నడిబొడ్డు ఏంటిదంట? ఇశ్రాయేలు దేశం అని చెప్పింది. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఒప్పుకుంటారా? ఇప్పుడు మళ్ళీ ఒకటి సర్వే జరుగుతుంది ఇంకా దాని మీద. ఏంటి? సెంట్రోగ్రఫీ అనే ఒక సర్వే జరుగుతుంది. ఇంకా అధ్యయనం జరుగుతూనే ఉంటుంది సెంట్రోగ్రఫీ అధ్యయనం అనేది. అంటే ఈ వీళ్ళ మీద, ఏది జియోగ్రాఫర్స్ మీద, అంటే భూగోళ శాస్త్రవేత్తల మధ్య ఒక మంచి ఏకాభిప్రాయం లేదు. ఇంకా అధ్యయనం జరుగుతుంది. సెంట్రోగ్రఫీ అనే అధ్యయనం జరుగుతుంది. ఏది సెంటర్ పాయింట్ ఎర్త్కు ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని జరుగుతుంది. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది, ఎన్ని చేసుకున్నా మళ్ళీ ఆడికి రావాలి, బైబిల్ కాడికే రావాలి. ఒకవేళ తారుమారు చేసిన శాస్త్రలే మనోళ్ళు, అంటే భూమి మీద ఉన్నోళ్ళు. ఎందుకు? యేసుక్రీస్తు మళ్ళా ఇజ్రాయేలు దేశమే భూమి నట్ట నడుమ ఉందంటే మళ్ళీ ఏది గొప్ప అయిపోతుంది? బైబిల్ గొప్ప అయిపోతుంది. బైబిల్ చెప్పింది నిజం అయిపోతుందా? మళ్ళీ తారుమారు చేసే రకాలు కూడా అంత ఎందుకు? ఏడిబిసి అంటేనే ప్రపంచ దేశాలు ఒప్పుకోలేక బిఫోర్ కామన్ ఇయరా, ఆఫ్టర్ కామన్ ఇయరా అని పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మాకొద్దు, యేసుక్రీస్తు వద్దు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, ఏడిబిసి మేము వాడం, అవి మాకొద్దు, అవి మేము వాడం, క్రీస్తు మాకొద్దు. మరి ఏం వాడతారని ఆయన అంటే బిఫోర్ కామన్ ఇయరా, ఆఫ్టర్ కామన్ ఇయరా. ఎప్పుడు వచ్చింది ఇది? ఎప్పుడు పెట్టుకున్నారు వీళ్ళు వద్దనుకొని? మొన్న 20వ శతాబ్దంలో పెట్టిండ్రు. ఎందుకు పెట్టిర్రు? ఏడి బీసీ క్రీస్తుని మేము ఉచ్చరించాం అని పెట్టిర్రు. అరే ఇప్పుడు ఎవడన్నా క్వశ్చన్ చేస్తాడు ఏమని? అరే బై బీసీ బిఫోర్ కామన్ ఇయరా, ఆఫ్టర్
కామన్ ఎరా. ఈ ఎప్పుడు వచ్చినాయి అని ఎవడన్నా అడిగిండు అనుకో, ఈ ఎప్పుడు పుట్టినాయి అని ఎవడన్నా అడిగిండు అనుకో, ఏం చెప్పాలి నువ్వు? మొన్న ఈ 20వ శతాబ్దంలోనే వచ్చినాయని చెప్పాలి. మరి అంతకుముందు ఏమున్నదంటే ఏం చెప్పాలి? మళ్ళీ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఉందనే చెప్పాలి. ఇది మధ్యలో వచ్చిందనే అంటే అట్లా మాయం చేస్తుర్రు. దీన్ని కూడా మాయం చేస్తారేమో కానీ బైబిల్ని మాయం చేయలేరు. బైబిల్ అంటే ఏంటంటే చరిత్రకైనా సరే బైబిలే బేస్. బైబిలే చరిత్రకు ఆధారం. బైబిల్కి ఆధారం చరిత్ర కాదు. బాగా గుర్తుపెట్టుకోండి మాట. చరిత్రకు ఆధారం చరిత్రను జనరేట్ చేసేది, క్రియేట్ చేసేది బైబిల్. అర్థమైందా? చరిత్రకు ఆధారం బైబిల్కు ఆధారం చరిత్ర కాదు. అర్థమైందా? జరిగింది చరిత్ర అవుతుంది. ప్రపంచంలో జరిగినవి చరిత్ర అవుతాయి. ఇన్సిడెంట్ జరిగినాక ఈ చరిత్రగా పరిగణించబడతాయి. ఏం జరగాలో డిసైడ్ చేసింది బైబిల్. ఏం జరగాలో అది. ఏది చరిత్ర కావాలో, ఏది చరిత్రగా పరిగణించబడాలో, రాబోయే కాలంలో ఏది చరిత్రగా మారాలో అది ముందుగానే ఎక్కడ లిఖించబడ్డది అంటే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డది. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డది ఆ కాలం వచ్చినప్పుడు అది జరిగినాక అది చరిత్రగా మారింది. దానికి ఆధారం బైబిల్. బైబిల్కు ఆధారం చరిత్ర కాదు. అందుకే చరిత్రకే కాదండి, అది ఏ శాస్త్రం తీసుకున్నా సరే, నువ్వు జీవశాస్త్రం తీసుకున్నా, వృక్షశాస్త్రం తీసుకున్నా, నువ్వు ఏ శాస్త్రం తీసుకున్నా సరే ఆ శాస్త్రాలకు బేస్ ఏంటంటే బైబిల్. అర్థమైందా? గ్రహాల మీద నీళ్లున్నాయి అని చెప్పడానికి, గ్రహాల మీద చంద్రమండలంలో నీళ్లున్నాయి, గ్రహాల మీద నీళ్లున్నాయి, నీటి సార్కలు ఉన్నాయని చెప్పడానికి కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాతికి చిన్న ఫోటో వేసి నీటి సార్కలు కనిపిస్తున్నాయి అని చూపిస్తారు. 100 రూపాయల బైబిల్ చెప్తుంది దేవుడు పై ఆకాశము జలములను కింది జలములను వేరుపరిచాడు అంటే పైన ఏమున్నాయి, జలాలు నేను తెలిసిపోతుంది కదా. ఎన్ని రూపాయల బైబిల్? 100 రూపాయల బైబిల్ చదివితే తెలిసిపోతుంది. ఏమని? పైన జలాలున్నాయి, కింద జలాలున్నాయి. మేలేవా? కింది జలాలన్నీ ఒక చోట కూర్చోబడునుగా కానీ పలకగానే అన్ని ఒక చోట కూర్చోబడ్డాయి. ఆ కూర్చోబడినటువంటి జలరాశులకు సముద్రం అని పేర్లు పెట్టాడు. పైన ఆకాశ విశాలములు ఏమున్నాయి? జలరాశులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఇప్పుడు నోహావు కాలంలో కూడా దేవుడు ఏమిప్పాడు? ఆకాశపు తూములను ఇప్పాడు. అంటే పైన ఏమున్నాయి? ఇది మనకు ఈజీగా ఒక 150 రూపాయలు పెట్టో 200 రూపాయలు పెట్టో బైబిల్ కొనుక్కొని చదువుకుంటే పైన నీళ్లు ఉన్నాయని అర్థమైపోతుంది. ఈ మాట చెప్పడానికి శాస్త్రవేత్తలు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి? కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే నీటి సార్కలు పైన కనిపిస్తున్నాయి. అవసరమా? బేస్ బైబిలే. ప్రతి దానికి, అది చరిత్ర అయినా సరే, ఇంకా ఏ శాస్త్రానికైనా బైబిలే బేస్. అర్థమైందా? కాబట్టి దేశము యొక్క ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం ఎక్కడ ఉందా అంటే నడిబొడ్డున ఉంది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూడండి, ఏముంటుందో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో లివ్ ఎట్ సెంటర్ ఆఫ్ ద ఎర్త్, సెంటర్ ఆఫ్ ద ఎర్త్, సెంటర్ ఆఫ్ ద ల్యాండ్, సెంటర్ ఆఫ్ ద వరల్డ్, ఇవే ఉంటాయి. అంటే ప్రపంచం మధ్యలో, భూమి మధ్య, ఇదే. అర్థమైందా? కాబట్టి
మీరు ఆలోచన చేస్తే ప్రపంచానికి మధ్యలో నడిబొడ్డుగా ఏముందంటే ఇశ్రాయేలు దేశం. ఈ వచనం చెప్తుంది. చరిత్రకారులు వాళ్ళకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు రాయించిన బైబిల్ని మాత్రం మనం నమ్మి తీరాలి.